ఒక పెద్ద బుకే రాయాలి. సో సెంధిల్ గారి గురించి హీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. సో అలాంటి గ్రేట్ టెక్నీషియన్ ఫ్రేమ్లో నేను కనబడ్డాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి బసూర్ గారి మ్యూజిక్, సాలార్, కేజీఎఫ్ అన్నీ మాట్లాడుకున్నాం. అలాగే సాల్మన్ మాస్టర్, తమ్మిరాజ్ గారు, ఇంతమంది బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ని మాకిచ్చిన మా ఠాగూర్ మధు గారికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధు గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, మీరు అక్కడ ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటారు. బట్ సార్, దిస్ క్రెడిట్, ఈ సినిమా ఈరోజు ఇలా మొత్తం పూర్తయి ఇంత బ్యూటిఫుల్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు గారు మీరు. అండ్ భువన్, దిస్ గై ఈజ్ అమేజింగ్, హీఈస్ లైక్ అ బ్రదర్ రైట్ నౌ. అండ్ అందరు చెప్పినట్టు కాకుండా ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఏంటంటే దెర్ ఆర్ టూ పీపుల్ అండి. వన్ ఇస్ డెఫినెట్ ఎవ్రీబడి, బట్ వన్ మెయిన్ రీజన్ ఇస్ భువన్ అండ్ భరత్ కృష్ణమాచారి, హూ ఇస్ ద డైరెక్టర్. ఎంత బాగా వచ్చినా మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అస్ అండ్ పుషింగ్ అస్. అండ్ మా అందరికీ తెలుసు, మన సంయుక్త కానీ నబాక్ కానీ ఎవ్రీ యాక్టర్, దీంట్లో సునీల్ గారు ఉన్నారు, దెర్ ఇస్ సుబ్బరాజు గారు, ఎవ్రీబడి దే విల్ కీప్ కమింగ్. అండ్ టీజర్ గురించి మాట్లాడాలి ఆర్ వాట్ ఎవర్ ఇంట్రడక్షన్ మాట్లాడాలి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి, ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, అండ్ వీటన్నిటిని మేము రివీల్ చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి, మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాలి, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. నిజంగా చెప్తున్నాను, ముందు వచ్చే కంటెంట్లో వీఆర్ గోన్ టు రివీల్ అ లాట్ మోర్ అండి. ఒకటి బై ద ఎండ్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ యూఆర్ గోన్ టు లైక్ నో అండ్ విల్ బీ పంప్డ్ అప్ ఫర్ స్వయంభూ నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ స్టార్టర్ అపెటైజర్గా మాత్రం ఇది డెఫినెట్లీ మీకు నచ్చుంటుంది. అండ్ నేను 3Dలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమా 3Dలో కూడా రాబోతుంది. మేము వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు డూ దాట్. సో ఐ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి, మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ అవర్ నేషన్. ఆ నేషన్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ కృష్ణదేవరాయ కానివ్వండి, కాటమరాజు కానివ్వండి, ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ ఫుట్ సోల్జర్స్, ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోవు. అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి, ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD, ఇది 1000 years కింద మన సెంట్రల్ ఇండియాలో, అంటే మన చిత్తూరు, మన తంజావూరు, ఈ మన రాయలసీమ ఏరియాలో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. వాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి అంబిషన్స్ ఏంటి. అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే మార్చే, హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు. సో వాడి కథ ఇది నిజంగా జరిగిన కథ. ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నన్ను ఈ జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా. సో మీరు చూడబోయేది ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు, ఈ సినిమాలో మీరు చూస్తారు. సో నేను ఏదో రాజునో, లేకపోతే ఏదో అవుట్ రైట్ ఏదో పెద్ద డానో, లేకపోతే